ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నవజీవన ప్రియ. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత నెలకొనింది. అందుకు గల కారణము 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిపిఐ పార్టీలో బీసీ అభ్యర్థి సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికవ్వడమే. గ్రామ స్థాయి నుంచి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ గారితో మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన గురించి, ఆయన జీవిత విశేషాల గురించి, భవిష్యత్తు పార్టీ కర్తవ్యాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నారా సార్? సార్, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మాది సాంప్రదాయకంగా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మా తండ్రి గారైనటువంటి దండి వెంకయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉద్యమంలో పనిచేశారు. ఆ నేపథ్యంలో ఎదిగినటువంటి మేము పుట్టుక నుండి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీలో మేము పనిచేస్తూ ఉన్నాం. మేము విద్యార్థి యువజన రంగాల్లో పనిచేస్తూ ఉన్నాం. గ్రామస్థాయి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి అంచెలంచెలుగా మండల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యువజన సంఘంలో ఏఐవైఎఫ్, అదేవిధంగా బీకేఎంయు వ్యవసాయ కార్మిక సంఘంలో ప్రధాన జిల్లా బాధ్యతలు నిర్వర్తించాం. జిల్లా సమితి పార్టీ సభ్యులుగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ జిల్లా కార్యదర్శిగా 2025 జూలై నెల 20వ తారీఖున పార్టీ జిల్లా మహాసభలో జిల్లా కార్యదర్శిగా నేను ఎన్నిక కావటం జరిగింది. సార్, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? మీకు రాజకీయ గురువు అంటూ ఎవరైనా ఉన్నారా? నా రాజకీయ ప్రస్థానం నేను ముందుగా చెప్పినట్టుగానే మాది సాంప్రదాయ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. విద్యార్థి దశ నుంచే స్కూల్ విద్యాభ్యాసం నుండే సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం అయినటువంటి ఏఎస్ఎఫ్లో కార్యకర్తగా పనిచేశాను. ఆ తర్వాత విద్యాభ్యాసం అయిన తర్వాత ఈ గ్రామంలో గ్రామస్థాయి యువజన సంఘంలో పనిచేస్తూ ఈ 85 నుంచి మేము సిపిఐ పార్టీ సభ్యులుగా సభ్యత్వం తీసుకున్నాను. ఆ సభ్యత్వం ఈరోజు సుమారు 40 సంవత్సరాల కాలం పాటు సిపిఐ పార్టీ సభ్యులుగా నేను కొనసాగుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామం కూడా కమ్యూనిస్టు పార్టీకి ఒక బలమైనటువంటి కేంద్రంగా ఈ గ్రామం ఉంది. స్వతంత్రోద్యమం కంటే ముందు కమ్యూనిస్టు పార్టీ భావజాలం ఈ గ్రామంలో ఉంది. స్వతంత్రం అనంతరం కూడా ఈ 7.5 దశాబ్దాల కాలంలో ఈ గ్రామంలో జరిగినటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు ప్రతినిధులే ఇప్పటి వరకు ఎన్నిక అవటం జరిగింది. లేదు సాధారణ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్టీ పోటీ చేసిన సందర్భంలో పార్టీ అభ్యర్థికి ఈ గ్రామం నుంచి పెద్ద మెజారిటీ రావటం, అదేవిధంగా పార్టీ ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులకే పెద్ద మెజారిటీ రావటం ఈ గ్రామానికి ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. అదే సందర్భంలో ఈ గ్రామ స్థానిక సంస్థలు, ఈ గ్రామ సర్పంచ్గా ఈ గ్రామం వేదురాపురం గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో 2001 నుంచి 2006 వరకు ఈ గ్రామ సర్పంచ్గా నేను ప్రజల చేత ఎన్నుకోబడి గ్రామ సర్పంచ్గా కొనసాగాను. సార్, అయితే ఈ ఊర్లో ఏదలాపురం గ్రామంలో అంటే మేము వస్తుంటే చూసాము, అందరు మమ్మల్ని మీ ఇంటికంటే ఒక స్పెషల్గా చూస్తున్నారనమాట. అసలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాబాయ్ అని, మామయ్య అని
అంటే వరుసలు పెట్టి అంత ప్రేమగా ఎందుకని మీతో అంత అనుబంధం ఉంది వాళ్ళకి? మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. ఉమ్, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి మేము ప్రజలతోటి నిత్య సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాం. ఉమ్, ప్రతి కుటుంబంతో మా స్నేహ సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. ఉమ్, ఈ గ్రామంలో ఏ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఆ కుటుంబానికి వాళ్ళ ఇబ్బందులలో, ఉమ్, వాళ్ళ కష్టాలలో, వాళ్ళ బాధల్లో మేము పాల్పంచుకుంటూ ఉంటాం. ఆ రకంగానే ఈ గ్రామంలో అనేక కులాలు ఉన్న కులాలకి అతీతంగా అన్ని కులాలతోటి మేము మా సంబంధాలు కొనసాగిస్తూ మేము ఒక ఆప్యాయతతోటి, అనుబంధంతో, ప్రేమతోటి ఆ రకంగా మా సంబంధాలు కొనసాగించటం వల్లనే మాకు ఆ రకమైనటువంటి అనుబంధం వారితో ఏర్పడింది. సార్, ప్రస్తుతం ఈ సొసైటీకి కమ్యూనిస్టుల అవసరం ఏ మేరకు ఉందంటారు? అలాగే కమ్యూనిస్టు పార్టీలో యువతని తీసుకురావాలంటే మీరు ఏం చేస్తారు? యువత అసలు ఎందుకు తగ్గిపోతున్నారు? కమ్యూనిస్టు పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు? ప్రస్తుత సమాజంలో కమ్యూనిస్టుల అవసరం మరింత పెరిగింది. ఉమ్, ఒకనాడు ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల, ఉమ్, ఒక గ్లోబలైజేషన్ సిస్టమ్ వల్ల కమ్యూనిస్టులు కొంత బలమైన పడిన మాట వాస్తవం. ఓకే. కానీ ఈ ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానాల వల్ల ప్రజలు అనుభవించినటువంటి బాధలు, ఉమ్, ఆ ఇబ్బందులు, పాలక పార్టీలు అనుసరించినటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు, పేద వర్గాల సంక్షేమం పట్ల వాళ్ళు అనుసరించినటువంటి విధానాల వల్ల ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి వాళ్ళ జనజీవనం చాలా అస్తవ్యస్తంగా మారింది. ప్రశ్నించేవాడు లేడనేటువంటి భావన ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు సమాజంలో ఏ సమస్య పైన పోరాడినా, అది పేదల సమస్య కావచ్చు, వ్యవసాయదారుల సమస్య కావచ్చు, మధ్యతరగతి ఉద్యోగుల సమస్య కావచ్చు, చిన్నతర వ్యాపారస్తుల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలపైన పోరాటం చేసినా అది బజారులలోకి వచ్చి కమ్యూనిస్టులు మాత్రమే ఇప్పటికీ బలహీనపడిన వాళ్ళు వాళ్ళ పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకని ప్రశ్నించే కమ్యూనిస్టులని బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు అనుసరించినటువంటి, పాలకులు అనుసరించినటువంటి వాళ్ళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఈరోజు వాళ్ళ కమ్యూనిస్టుల అవసరం ఉన్నది, కమ్యూనిస్టులను బ్రతికించుకోవాలన్నటువంటి ఆలోచన ఈరోజు మరింత పెరుగుతూ ఉన్నది. అందుకని ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం, పేదల సమస్యలు మారినంతకాలం, సంపద సమానంగా ఉన్నంతకాలం ఖచ్చితంగా కమ్యూనిస్టుల అవసరం ఈ సమాజానికి ఉంటుంది. ఓకే సార్, అయితే అదే కమ్యూనిస్టు పార్టీ వైపు యువత ఎందుకు మొగ్గు చూపట్లేదు? యువతని కమ్యూనిస్టు పార్టీలోకి మనం తీసుకురావాలంటే మనం చేయవలసిన కృషి ఏంటి? యువత కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఎందుకు ఆకర్షించబడలేదంటూ కమ్యూనిస్టు ఉద్యమం శీలిక కూడా కొంత నష్టం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడిన తర్వాత ఈ దేశంలో స్వతంత్రోద్యమంలో తను క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించింది. సంపూర్ణ స్వరాజ్యం కావాలని మొట్టమొదటగా నిర్ణయించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ. సంపూర్ణ స్వరాజ్య నినాదాన్ని ఇచ్చినాడు. ఆనాడు బ్రిటిష్ పాలకులు పార్టీ పైన నిషేధం ప్రకటించారు. మీరట్, కాన్పూర్ లాంటి కుట్ర కేసులు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని జైళ్ళలో నిర్బంధించారు. ఆ రకంగా ప్రారంభం నుంచే కమ్యూనిస్టుల పైన ఒక నిర్బంధ కాండ ప్రారంభమైంది.
స్వతంత్రం అనంతరం కూడా అనేకమైనటువంటి చారిత్రక పోరాటాల ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి హక్కులు సంక్షేమం కోసం వాళ్ళ ప్రజా పోరాటాలలో ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభల్లో పార్లమెంటులో తన గొంతు వినిపించి ప్రజల పక్షాన నిలబడ్డది. నిలబడటమే కాదు, ప్రజలకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి చట్టాలు కూడా ఆ పోరాట ఫలితంగానే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు చిన్నపాటి భేదాలతోటి 64లో పార్టీలో చీలిక ఏర్పడింది. ఆ చీలిక ఏర్పడిన తర్వాత ఆ చీలికలుగా కమ్యూనిస్టులు అనేక చీలికలు ఏర్పడ్డాయి. 64 తర్వాత మరిన్ని చీలికలు ఏర్పడ్డాయి. దానితోటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా యువతలో ఒక నిరాశ మొదలైంది. నిరాశ మొదలైనటువంటి నేపథ్యంలోనే ఈ రోజున వారికి సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరైనటువంటి నేపథ్యంలో, అదేవిధంగా నేను ముందుగా చెప్పినట్టుగా ప్రపంచ సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావం కూడా నేటి యువత పైన పడ్డది. ఆ బ్యాక్గ్రౌండ్లోనే యువకులు వాళ్ళ రాలేకపోతా ఉన్నారు. అదే సందర్భంలో యువకులని రాజకీయాల్లోకి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం పాలక పార్టీలు కూడా చేశాయి. విద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ప్రాథమిక స్థాయి నుంచే వారికి రాజకీయాలపైన ఒక ప్రాథమిక శిక్షణ ఉండబడినటువంటి విద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్ని నిషేధించడం కూడా యువత రాజకీయాల వైపు మొగ్గు చూపలేనటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. సార్, అయితే అంటే మనం ఎక్కువగా మహిళలకి సమానత్వం అనేది కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటది. అటువంటిది మన కమ్యూనిస్టు పార్టీలో ఎందుకని మహిళల ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందంటారు? కమ్యూనిస్టుల మహిళలకు సంబంధించిన దాంట్లో భారత జాతీయ మహిళా సమైక్య భారతదేశంలో మహిళా హక్కుల కోసం అనేకమైనటువంటి సుదీర్ఘ పోరాటాలు చేసింది. వరకట్న నిషేధం, వితంతు వివాహాలు, సతీ సాగమనం, అనేకమైనటువంటి ఆ దురాచారాలకు వ్యతిరేకంగా భారత జాతీయ మహిళా సమైక్య రోజు పోరాటాలు చేసింది. మహిళల సమానత్వం కోసం, ఆస్తిలో సమానత్వం కోసం, చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం పెంచేదాని కోసం, రిజర్వేషన్ల కోసం వాళ్ళ పనిచేసింది. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఏదో రకమైన ఎన్నో కొన్ని హక్కులు వచ్చినాయి అంటే అది భారత జాతీయ మహిళా సమైక్య సిపిఐ అనుబంధ మహిళా సమైక్య ద్వారా మాత్రమే సాధ్యమైంది. పార్లమెంటులో పెట్టినటువంటి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని ఆ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా గీతా ముఖర్జీ గారు పార్లమెంట్లో తన గొంతును వినిపించడం ద్వారానే బూర్జువా పార్టీలు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ లేకుండా రాకుండా అడ్డుకున్నా అనివార్యంగా ఆ సమస్యను వెలుగులో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒక మహిళలకు ఒక చైతన్యం వచ్చింది. అనివార్యంగా ఈ పార్టీ వాళ్ళ పాలక పార్టీలు మహిళా రిజర్వేషన్ని చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది భారత జాతీయ మహిళా సమైక్య చేసినటువంటి పోరాటం, కృషి ద్వారా మాత్రమే సాధ్యమైంది. సరే, ఏదైనా మంది సమాజంలో ఇంకా పురుషాధిక్య సమాజం కొనసాగుతూ ఉంది. దీనికి ఇంకా ప్రజాప్రతినిధులుగా అయినటువంటి మహిళల ప్రతినిధులుగా కొనసాగిన ఇంకా వారి వెనుక పురుషులే ఆ ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి సాంప్రదాయం ఉన్నట్టు నేపథ్యంలో మారినన్ని
పరిస్థితులు, ఇవాళ గ్లోబలైజేషను, సరళీకరణ విధానాలు, ఆ సరళీకరణ విధానాలు అన్ని వ్యవస్థల మీద పడినాయి, అన్ని విభాగాల మీద పడినాయి. అందుకని వాళ్ళు ఇంకా మహిళలు సమాజంలో ప్రశ్నించే వైపు వస్తూ ఉన్నారు, చైతన్యం పెరుగుతూ ఉంది. అన్ని రంగాలలో 150% ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాలలో వాళ్ళు అగ్రమాగా శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ మహిళా సమైక్యగా మేము మా మహిళా సంఘం కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించే దానికోసం, వారిని రాజకీయంగా చైతన్యం చేసి ఉద్యమాలు నిర్వహించే దానికోసం కూడా మా పార్టీ వారికి ఆ రకమైనటువంటి సలహా గైడెన్స్ ఇస్తూ ముందుకు పంపించే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళలు ప్రజా ఉద్యమాలు అంటే మా పార్టీ నిర్వహించేటువంటి అన్ని ప్రజా పోరాటాల్లో కూడా వేలాది మంది మహిళలు మా కార్యక్రమాలకు వస్తూ ఉన్నారు. వేలాది మంది మహిళలు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. రేపు డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగేటువంటి పార్టీ 100వ జయంతి ఉత్సవాలలో కూడా పెద్ద సంఖ్యలో మహిళల్ని కదిలించే దానికోసం మా మహిళా సమైక్య ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రకంగా మహిళల్ని సమాజంలో భాగస్వామ్యం చేయించే దానికోసం మా మహిళా సమైక్య ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మేము కొంత సఫలీకృతం కూడా అవుతా ఉన్నాం. భారత జాతీయ మహిళా సమైక్య NFIW మా పార్టీ అనుబంధ మహిళా సమైక్యగా కొనసాగుతూ ఉంది. సిపిఐ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో మీరు పార్టీ అసలు ఏం చేసింది అనుకుంటున్నారు? మీరు పార్టీ ఏం సాధించింది అనుకుంటున్నారు? మీరు ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? భారత గడ్డపై 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఈ 100 సంవత్సరాల ప్రస్థానంలో నేను ముందుగా చెప్పినట్టుగా స్వతంత్రోద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించింది. స్వతంత్రోద్యమ కాలంలో పార్టీ పైన నిషేధం పెట్టారు, కుట్ర కేసులు పెట్టారు, నిర్బంధకాండ కొనసాగించారు. దానిన్నింటినీ సంపూర్ణ స్వరాజ్యం కావాలని ప్రకటించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ. లేదు, స్వతంత్రం తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి కార్మిక హక్కులు, పేద ప్రజల సమస్యలు, మధ్యతరగతి వర్గాల సమస్యలు, భూ సమస్యని ప్రధానంగా దున్నేవాడికే భూమి కావాలా, భూమి కోసం ముక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని భూ సమస్యని వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణలో, ఏపుల పోరాటం ద్వారా కేరళలో, తెబాగా పోరాటం పశ్చిమ బెంగాల్లో, ఇలాంటి భూ పోరాటాలు నిర్వహించి తెలంగాణలో 3000 గ్రామాలను విముక్తి చేసి 4500 మందిని ప్రాణత్యాగం చేసి అమరులై 10 లక్షల ఎకరాలు పేదలకు దక్కేలా చేసినటువంటి రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భూ సంస్కరణని, భూ సమస్యను వెలుగులో తెచ్చి భూ సంస్కరణని తీసుకొచ్చినటువంటి
భూ సంస్కరణల ద్వారా భూమి దక్కేలా చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, అదేవిధంగా పేద వ్యవసాయ కూలీలకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, పోడు భూములకి పట్టాలు ఇచ్చేదానికోసం అటవీ హక్కుల చట్టం, అనేకమైనటువంటి చట్టాలు, అదేవిధంగా కార్మికులకు అవసరమైనటువంటి కార్మిక చట్టాలు, చేసిన పనికి తగ్గ వేతనం, వారికి సరైనటువంటి ఉద్యోగ భద్రత, వీటన్నిటిని రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడేదానికోసం రైతులకు సంబంధించినటువంటి చట్టాలు, వీటన్ని భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించటం ద్వారా మాత్రమే ఇవాళ ఈ ప్రజలకి దక్కాయి. ఈ దక్కినటువంటి ఫలాల్ని ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ దశాబ్దాల కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని కొనసాగిస్తూ సంపదని కేవలం కొద్ది మంది చేతుల్లో కట్టబెట్టే దానికోసం ఈ దేశ సంపదను 1% ప్రజలు 50% అనుభవిస్తూ ఉంటే మిగతా 99% మిగతా 50%కి వచ్చేటువంటి పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఫ్యాసిస్టు పాలన కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మతాన్ని దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయంగా తను అధికారాన్ని సుస్థిరం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ 100 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలన్నీ నేటి యువతరానికి తెలియజెప్పడం ద్వారా భవిష్యత్తులో ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ ఐక్యత కోసం కూడా తన శక్తివంతమైనటువంటి పాత్ర నిర్వర్తించింది. ప్రధానంగా పంజాబ్లో జరిగినటువంటి ఖలిస్తాన్ ఏర్పాటు ఉద్యమంలో అనేక మంది, 100ల మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఖలిస్తాన్ ఏర్పాటు ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ప్రాణత్యాగం చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఈ దేశం ఐక్యంగా ఉండేదానికోసం ఈ జాతీయ సమైక్యత సమగ్రతలను కాపాడేదానికోసం ఈ పార్టీ తన ప్రయత్నం చేసింది. అనేకమైన ఏర్పాటు ఉద్యమాల్ని వ్యతిరేకంగా పార్టీ పోరాటం చేసింది. ఈ 100 సంవత్సరాలు చేసినటువంటి ఈ పోరాటాలని ఈనాటి యువతరానికి తెలియజెప్పడం ద్వారా ఈ సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ ఇవాళ ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం, వాటిని కార్మిక చట్టాలని రద్దు చేసేటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్య హక్కులన్నిటినీ వాళ్ళ కాలరాచేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ వ్యతిరేకంగా మరొకసారి పోరాటానికి సమాయత్తం చేసేదానికోసం ఈ చరిత్రని ఈ తరానికి తెలియజెప్పేదానికోసం ఈ 100 సంవత్సరాల వేడుకల్ని ఖమ్మంలో రేపు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త 1924 డిసెంబర్ 26న ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా పార్టీ ఎక్కడైతే పుట్టినటువంటి కాన్పూర్లో ప్రారంభోత్సవాలు ప్రారంభమయ్యాయి.
అదేవిధంగా ముగింపు ఉత్సవాల్ని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో ఈ ఉత్సవాల్ని ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టిన కోటగా ఉండి కమ్యూనిస్టు ఉద్యమానికి వాళ్ళ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి ఖమ్మం జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ఉత్సవాల్ని లక్షలాది మంది ప్రజలతోటి ఈ ఉత్సవాల్ని ఖమ్మంలో నిర్వహించటం ద్వారా ప్రజలకి ఒక మంచి సంకేతాన్ని, కమ్యూనిస్టులు మీరు అన్నట్టుగా కమ్యూనిస్టులు బలైన పడిపోయారనేటువంటి కమ్యూనిస్టు వ్యతిరేకులు ఒక విష ప్రచారం చేస్తున్నటువంటి పద్ధతిలో వారికి కనువిప్పు కలిగే పద్ధతిలో 10,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతోటి జనసేవదల్ కవాత్ తొక్కించటం ద్వారా విభిన్న రూపాల్లో విభిన్నమైన పద్ధతుల్లో ప్రదర్శన నిర్వహించటం ద్వారా లక్షలాది మందితోటి ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేకులకి ఒక కనువిప్పు కలిగే పద్ధతుల్లో ఈ ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. దీన్ని ఖమ్మంలో నిర్వహించడానికి కోసం ఖమ్మం జిల్లా పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది. ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బూర్జువా పాలకులు, బూర్జువా పార్టీలు యువతని రాజకీయాల్లోకి రానేటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు, దాంతోపాటు ఆర్థిక పరిస్థితులు, డబ్బు లేకుండా రాజకీయాలలో కొనసాగలేమనేటువంటి భావన యువతలో వస్తూ ఉంది. అదేవిధంగా నేరస్తులు రాజకీయాల్లో వస్తూ ఉన్నారు. అవినీతి విస్తృతంగా ఉంది. దీని పట్ల యువత ఒక నిరాశ నిస్పోలకు గురై రాజకీయాలలో నైతిక విలువలు పడిపోయి విలువలు లేనటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయనేటువంటి ఇది వారిలో ఒక భావన కలిగి రాజకీయాల్లోకి ఈరోజు అన్ని పార్టీల సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన యువకులు ఆ రకమైనటువంటి ఆలోచన వస్తూ ఉన్నారు. అందుకని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము యువతకి చేసే అప్పీల్ ఏంటంటే, యువత సమాజంలో భాగస్వామ్యం వహించకుండా మీ పాత్ర నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా నేరస్తులు రాజ్యం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నిరక్షరాస్యులు అవినీతి ద్వారా సంపాదించినటువంటి డబ్బుతోటి అధికార పదవుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారందరికీ తగిన సమాధానం చెప్పాలంటే చదువుకున్నటువంటి యువత ఈరోజు సమాజంలో మన పాత్రని భాగస్వామ్యం వెంచే వైపు ఆలోచన చేయాలా. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే అవినీతిని అరికట్టడం కోసం, అసమానతలు తొలగించడం కోసం, ప్రజాస్వామిక విలువలను కాపాడే దానికోసం అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆలోచన యువకులు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను యువతకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్ని ఖమ్మంలో జయప్రదంగా నిర్వహించడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా కమ్యూనిస్టు పార్టీ అవశేషాలు కనపడతాయి. ఈ జిల్లాలో అనేకమైనటువంటి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో పేదలకి భూమి దక్కేదాని కోసం, పేదలకు సంక్షేమ పథకాలు అందేదాని కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములు
సాగులో తీసుకొచ్చే దానికోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం ఇలా దుమ్ముగూడెం ప్రాజెక్టు కావచ్చు, అంతకుముందు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఆ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగేదానికోసం ముఖ్యంగా సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఈ పార్టీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేసింది. యువకుల కోసం, విద్యార్థుల కోసం, విద్యారంగాన్ని అభివృద్ధి చేసే దానికోసం ఈ జిల్లాలో పీజీ సెంటర్ కావాలని యువజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఒక మిలిటెంట్ పోరాటాలు నిర్వహించి పీజీ సెంటర్ని కూడా సాధించినటువంటి పరిస్థితిని చూసాం. అందుకని ఈ జిల్లాలో సిపిఐ పార్టీ పాత్ర ఒక ఘనమైనటువంటి పాత్ర ఈ జిల్లా ప్రజలకు అందించింది. కాబట్టి ఈ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేసే దానికోసం అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొనటం ద్వారా ఈ ఉత్సవాల జయప్రదం కోసం ఒక భారీ వ్యయంతో ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుంది. కాబట్టి మీరు ఆర్థిక పరమైనటువంటి సహకారాలను అందించి ఈ ఉత్సవాలను జయప్రదం చేసే దానికోసం ఈ ఉత్సవాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి దాదాపు 35కు పైగా దేశాల ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి వర్గం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటామని ఇప్పటికే వారి ఆహ్వానాల్ని, మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని సమ్మతించి వస్తామనేటువంటి ఇదిని కూడా వాళ్ళు చెప్పారు. అందుకని ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఉత్సవాలను నిర్వహించేటువంటి అవకాశం రావటం అనేది ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఈ ఉత్సవాల పెద్ద ఎత్తున నిర్వహించే ఈ ఉత్సవాలకి ఖమ్మం జిల్లా ప్రజలు తమ సంపూర్ణ సహకారాలు అందించి ఈ ఉత్సవాల జయప్రదానికి కూడా తోడ్పడవలసిందిగా ఖమ్మం జిల్లా అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అని జరుగుతుంది సార్. దేశమంతా మన రాష్ట్రం వైపే చూస్తుంది. సిపిఐ పార్టీలో జిల్లా కార్యదర్శిగా మీరు ఎన్నికయ్యారు. అసలు మీకు ఏమనిపిస్తుంది? ఈ ఉద్యమంలో మీ పాత్ర ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? బీసీ నాయకుడిగా నేను సిపిఐ పార్టీలో జిల్లా కార్యదర్శి కంటే నేను బీసీని కాబట్టే నాకు ఆ బీసీ కార్డుతో నేను జిల్లా కార్యదర్శిగా కాదు. మా పార్టీలో ఎవరికి సమర్థత ఉంటారో ఆ సమర్థతను బట్టే మాకు నాయకత్వ స్థానంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఆ బ్యాక్గ్రౌండ్లోనే నీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినైనా నేను ఆ బ్యాక్గ్రౌండ్లోనే జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం నాకు కలిగింది. అదే సందర్భంలో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సమస్య మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించటం ఇది ఒక మంచి నిర్ణయంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం. ఈ రిజర్వేషన్లు శాస్త్రీయబద్ధంగానే జరిగినాయని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఒక కులగణన ద్వారా చేసి బీసీ వర్గాల జనాభా ఎంత ఉందో
దాదాపు 57% ఉన్నటువంటి బీసీ జనాభాకి 42% ఇంకా ఇచ్చారు. దీన్ని తెలంగాణ చట్టసభ ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి చట్ట రూపంలో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కూడా కోరటం జరిగింది. తెలంగాణ చట్టసభల్లో అన్ని రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ బీసీ రిజర్వేషన్లు సమర్థించినటువంటి బీసీ రిజర్వేషన్లు చట్ట రూపంలో తీసుకురావడానికి ఎందుకు అభ్యంతరం ఉండాలా? ఒకవైపు బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తూనే మరొక వైపు దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రయత్నం చేయటం అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకని ఈ రిజర్వేషన్ సాధన కోసం ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకు ఒక భయం వచ్చినట్టు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం బీసీ రిజర్వేషన్లో ఒక ముందడుగేసి జనాభా ప్రాతిపదికన కేటాయించటం, ఇది దేశవ్యాప్తంగా ఇది ఆ రకమైనటువంటి డిమాండ్ పెరుగుతుందని, కేవలం స్థానిక విద్య ఉద్యోగ అవకాశాలకే కాకుండా స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా రేపు శాసనసభల్లో పార్లమెంటులో కూడా బీసీలు వాటి కోసం డిమాండ్ చేసి పోరాటం చేసి వాటి కోసం సాధన కోసం ప్రయత్నం చేస్తారని, ఆ రకంగా బీసీలని చట్టసభల్లో ఆ రిజర్వేషన్ని వస్తే మా మనుగడికి ప్రమాదం అవుతుందన్నటువంటి ఇదితో దాన్ని ఆ దృష్టితో కూడా ఆలోచించి ఈ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఇది మేము అభిప్రాయపడతా ఉన్నాను. అందుకని సిపిఐ పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి ఉంది. సామాజిక వర్గాల సమస్యల్లో సిపిఐ పార్టీ మొదటి నుంచి కూడా ఈరోజు గతంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం సిపిఐ ఒక స్టాండ్ తీసుకుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వాళ్ళ వర్గీకరణ కోసం సిపిఐ ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని నుంచి వెనకకు తీసుకోకుండా ఆ నిర్ణయాన్ని ఆ వర్గీకరణ సాధించే దానికోసం, ఎస్సీ వర్గీకరణ సాధించే దానికోసం సిపిఐ కట్టుబడింది. అందుకని బీసీ రిజర్వేషన్ల పట్ల కూడా పార్టీ ఒక స్పష్టమైన వైఖరి చెప్పింది. తెలంగాణ అసెంబ్లీలో చెప్పింది, బయట చెప్తా ఉన్నాం. ఈ రిజర్వేషన్ సంపూర్ణంగా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈ రిజర్వేషన్ అమలు దానికోసం బీసీ వర్గాలు, సామాజిక వర్గాలన్నీ చేసేటువంటి వాళ్ళన్ని రాజకీయ బీసీ రిజర్వేషన్ కోసం మొన్న 18వ తారీఖున ఇచ్చిన పిలుపుకి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఉంది. ఎందుకు మరి ఇక్కడ ఆగుతా ఉంది? అందుకని దీన్ని వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటు ఆమోదింపజేసి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రకంగా చేయనట్టయితే ఈ వర్గాలు చేసేటువంటి రిజర్వేషన్ పోరాటంలో ఇది అమలు జరిగే దానికోసం మేము మా పార్టీ ఒక దాంట్లో భాగస్వామ్యం వహించి దాన్ని సాధించే దానికోసం కూడా మా వంతు ప్రయత్నం మేము తప్పగా చేస్తాం. మా శ్రేణులందరూ ఆ ఉద్యమంలో పాల్గొంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటారా? తప్పకుండా రావాల్సిందే. బీసీ జనాభా 42% మించి ఉన్నది. జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాల్సిందే. అందుకని దానికోసం ప్రభుత్వాలు అనివార్యంగా ఇవ్వాల్సిందే, తలవగ్గక తప్పదు. ఇవ్వనట్టయితే ఆ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదు.
ఇప్పుడు మీరు సిపిఐ పార్టీకి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు కదండి సార్, మీ ముందున్న కర్తవ్యం ఏంటి? సిపిఐ పార్టీగా ఈ జిల్లాలో సిపిఐ పార్టీ ఒకనాడు ఒక బలమైనటువంటి పార్టీ. 4 అసెంబ్లీస్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, వందల సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్ స్థానాలు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీగా సిపిఐ ఉన్నది. సరే, కొంత బలైనటువంటి రాజకీయ లేదు అధికార భ్రమలతోటి, లేదు అధికార పార్టీల వేధింపులతోటి పార్టీకి దూరమైనటువంటి వారు, రాజకీయాల భ్రమలు తొలగిపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కొత్త ఆలోచన పడుతూ ఉన్నారు. నేను సిపిఐ పార్టీ నుంచి తొలగిపోవటం నేను పొరపాటు చేశానన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు కలుగుతూ ఉంది. ఈ భ్రమలు తొలగిపోయినటువంటి అధికార భ్రమలు తొలగిపోయినటువంటి నేపథ్యంలో వీరందరూ తిరిగి ఒక మాతృ సంస్థలోకి, కమ్యూనిస్టు పార్టీని బ్రతికించుకోవాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళ ఆలోచన మొదలైనటువంటి ఇదిలో ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాంతాలలో పార్టీకి దూరమైన వ్యక్తులు తిరిగి పార్టీలో చేరేదానికోసం పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటూ ఉన్నారు. పార్టీ 100 సంవత్సరాల సభ్యత్వ క్యాంపెయిన్లో సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నారు అని ఈ సందర్భంలో 100 సంవత్సరాల చరిత్ర ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో సిపిఐ పార్టీని ఇస్తన వైపు తీసిపోయేదానికోసం, సిపిఐ పార్టీలో నూతన శాఖలను పునరుద్ధరించే దానికోసం మేము అన్ని వర్గాల మా ప్రజా సంఘాన్ని బలోపేతం చేసుకొని ప్రజాబాహుళ్యంలోకి పంపించి పార్టీని ఒక నిర్మాణయుతంగా తయారు చేసే దానికోసం మేము ఒక కొత్త వ్యూహాన్ని ఎంచుకొని ఈ జిల్లాలో మా పార్టీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి ఆశాజనక పరిస్థితులు కూడా ఈ జిల్లాలో మాకు ఉన్నట్టు కూడా మాకు మా కార్యక్రమం ద్వారా మాకు ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందుకని పార్టీని పూర్వవైభవం, ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేదానికోసం మా పార్టీ యావత్తు శ్రేణులందరూ ఆ వైపు పనిచేస్తూ ఉన్నారు. సిపిఐ పార్టీ లేనటువంటి ముదిగొండ, ఎర్రుపాలెం లాంటి మండలాల్లో మీ హయాంలో అయినా పార్టీని నిర్మిస్తారా సార్? మాకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాలలో మాకు శాఖలు ఉన్నాయి. ఓకే. ముదిగొండలో కూడా మా పార్టీ శాఖలు ఉన్నాయి. ఓకే. మా పార్టీకి మండల కమిటీ కూడా ఉంది ముదిగొండ. ఓకే. ఒక ఎర్రుపాలెం మండలంలో మాకు శాఖలు ఉన్నాయి, కానీ బలహీనంగా ఉన్నాయి. అందుకని ఆ మండలాలలో పార్టీని బలోపేతం చేసేదానికోసం ముదిగొండ, ఎర్రుపాలెమే కాదు, బలహీనంగా ఉన్నటువంటి మండలాలన్నిట్లలో కూడా మా పార్టీని విస్తరించే దానికోసం, బలమైనటువంటి శక్తిగా తయారు చేసే దానికోసం మేము పార్టీగా ఆ వ్యూహాన్ని తయారు చేసుకున్నాం. విస్తరించే దానున్నటువంటి మా పార్టీ
జిల్లా మహాసభల నాటికి పార్టీని అన్ని ప్రాంతాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసేదానికోసం మా కార్యాచరణ ఉంది. సార్, ఆపరేషన్ కగార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పార్టీ, అది కమ్యూనిస్టు భావజాలాన్ని చంపాలన్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగం. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ఖనిజ సంపద అంతా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నంలో భాగం. ఇది వామపక్ష తీవ్రవాదం అనే పేరుతోటి నక్సలైట్ల పైన హత్యాకాండ ఈరోజు నక్సలైట్ల విధానాలు సమర్థనీయమని మేమేమి మా పార్టీగా అభిప్రాయపడాలి. కానీ ఒక నిర్బంధకాండ, హత్యాకాండ, దారుణంగా తుపాకీ గొట్టాల ద్వారా ప్రయోగించి ఈరోజు నక్సలైట్లు కూడా చెప్తా ఉన్నారు, మమ్మల్ని చర్చలుగా పిలవండి, మా సమస్యలను వినండి, వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే మేము మా విధానాల్లో ఆలోచన చేసుకుంటామని మమ్మల్ని పిలవమని వాళ్ళు నక్సలైట్లు పిలుస్తా ఉన్నారు. ఈ దేశంలో జరిగిన అనేకమైన తీవ్రవాద ఉద్యమాలు, అస్సాం, మణిపూర్, అనేకమైనటువంటి తీవ్రవాద సంస్థలతోటి చర్చలు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. కానీ మేము చర్చలకు వస్తామని చెప్పి నక్సలైట్లు చెప్తా ఉంటే వాళ్ళని చర్చలకు పిలవకుండా 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని మొత్తం అంతం చేస్తాం, అడవులని ఖాళీ చేస్తాం, ఖాళీ చేపించి కార్పొరేట్ శక్తులకు అటవీ సంపదను కట్టబెడతాం అన్నటువంటి ఒక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పార్టీ, వారి ఉద్దేశం కేవలం నక్సలైట్ల కోసమే మేము భావించట్లేదు. కమ్యూనిస్టులన్నా, కమ్యూనిస్టు భావజాలం అన్నా భయపడతా ఉన్నారు. అందుకని కమ్యూనిస్టు భావజాలాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నక్సలైట్లు చంపగలరేమో తప్పితే కమ్యూనిస్టు భావజాలాన్ని చంపడం వారికి సాధ్యం కాదు. ఒక ఫాసిస్టు విధానాలు ఈ దేశంలో మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి మతోన్మాదాన్ని ప్రజల్లోకి చెప్పించి ఈరోజు వాళ్ళ అధికారాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అందుకని ఇది కేవలం కమ్యూనిస్టులనే, మతాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులనే మొదటి శత్రువులుగా బీజేపీ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. కమ్యూనిస్టులు ప్రథమ శత్రువులుగా భావించి కమ్యూనిస్టు భావజాలాన్ని చంపడం ద్వారా వాళ్ళ అధికారాన్ని పదిలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశ లౌకిక తత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వారికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక వాదులందరూ ఏకమై బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ రకంగా సమాయత్తం అవుతారు. ఆ మతోన్మాదులకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు.
అందుకని ఇప్పటికైనా పునరాలోచన చేసి ఆపరేషన్ కగారు పేరుతోటి వారు నిర్వహిస్తున్నటువంటి హత్యాకాండని, నిర్బంధకాండని వాళ్ళు వెంటనే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉందనేది భారత కమ్యూనిస్టు పార్టీగా మేము బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను మీరు ఎలా తీసుకుంటున్నారు? మీ పార్టీ వేరే ఏదన్నా పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందంటారా సార్? స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ రెండు 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అవగాహనతోటి కలిసి పోటీ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే అవగాహన కొనసాగించాలని మా రాష్ట్ర పార్టీ డైరెక్షన్ మేరకు ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీతో అవగాహన కొనసాగించాలని. అవగాహన అనేది మా పార్టీ ప్రయోజనాలకు నష్టం లేకుండా ఉండాలనేది మా పార్టీ నిర్ణయం. ఆ మేరకు కూడా కాంగ్రెస్ పార్టీ అవగాహనతో పాటు కలిసి వచ్చేటువంటి పార్టీలతోటి ఉండాలనేది, అది ఇచ్చిపుచ్చుకునే ధోరణులు బట్టి ఈ పొత్తులు ఉంటాయని ముందుగా ఇప్పటిగా మా పార్టీ ప్రయోజనాలకు నష్టం లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి బట్టే ఈ పొత్తులు కొనసాగిస్తాయి. మేము మా పార్టీ రాష్ట్ర పార్టీ డైరెక్షన్ మేరకు మేము ఆ రకంగా ఈ జిల్లాలో మా పొత్తులు కొనసాగుతాయి. గతంలో వందల కొద్ది ఎంపీటీసీలు ఉన్న మీ పార్టీ ఇప్పుడు పదుల సంఖ్యలో పడిపోయింది. అసలు ఇప్పుడు మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు? ఎంపీటీసీలు, ఎంపీపీల సంగతి ఏంటి అసలు? ఎన్నికలు అనేది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, అన్ని రకాల ఎన్నికలు అనేది డబ్బుతో కూడుకున్నటువంటి ఎన్నికలు అయిపోయినాయి. కార్పొరేట్ శక్తులు కమ్యూనిస్టులను బలహీనపరచాలన్నటువంటి ఇదితో కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించేటువంటి వారిని చట్టసభల్లో రానియకుండా, అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, లేదు స్థానిక ఎన్నికలు చట్టసభల్లో రానియకుండా ఉండేదానికోసం కార్పొరేట్ శక్తులు ఓటును వస్తువుగా మార్చారు. ఆ ఓటును వస్తువుగా మార్చినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులను వ్యతిరేకించే పార్టీలకి వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం ద్వారా ఓటు వస్తువుగా మారినటువంటి నేపథ్యంలో ఓటు బహిరంగ మార్కెట్లో ధర నిర్ణయించి ఓటును కొనుక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కమ్యూనిస్టులో డబ్బుతో పోటీ పడలేనటువంటి పరిస్థితి ఎన్నికల్లో వచ్చింది. అందుకని అవి శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అది స్థానిక సంస్థల ఎన్నికల దాకా వచ్చింది. అందుకని దానివల్ల ఆ డబ్బుతో పోటీ పడని నేపథ్యంలోనే మాకు సరైనటువంటి ఫలితాలు రావటం లేదు. అందువల్ల దానికి మేము ఇది తాత్కాలికమైనటువంటి భావిస్తూ ఉన్నాం. డబ్బు ద్వారా ఓటుని కొనుక్కొని
ఎన్నికల్లో గెలవటం అనేది తాత్కాలికమని భావిస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది. ఓటును అమ్ముకోవటం ద్వారా అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని చూస్తూ వాళ్లకు ఆలోచన మొదలైంది. అందుకని ఇది తాత్కాలికమే ఉంటుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు మాకుంటుందని, మంచి ఫలితాలు మాకు వస్తాయన్నటువంటి భావన, ఆ రకమైన విశ్వాసంతో మేము ఉంటా ఉన్నాం, ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి దాదాపు ఒక 70 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయటానికి కావలసిన బలం ఉందని, 100కు పైగా సర్పంచ్ స్థానాలలో పోటీ చేయటానికి అవకాశం ఉందని, ఒక 10 మండలాలలో మా పార్టీ పోటీ చేయగలిగిన పరిస్థితి. అది పొత్తుల బట్టి మేము ఇచ్చుపుచ్చు కింద దోణ బట్టి ఏ మండలాలలో ఏ ఎంపీటీసీలలో పోటీ చేయాలనేది ఆ పొత్తుల బట్టి మా సంఖ్య కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మంచి ఫలితాలను సాధించేదానికోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న సార్, వామపక్షాల ఐక్యత జరుగుతుందంటారా? కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా? కమ్యూనిస్టులకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంక్షోభాలు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు, సంపద కొద్దిమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కావటం, అసమానతలు కొనసాగటం, సామాన్యుడు జీవించలేనటువంటి పరిస్థితులు రావటం, ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం ఖచ్చితంగా కమ్యూనిస్టుల అవసరం ఈ ప్రజలకు ఉంటుంది. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టులు ఒక పురోగమన దశలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి దేశాలలో బలహీనంగా ఉన్నటువంటి శ్రీలంక లాంటి దేశంలో కమ్యూనిస్టులకి వామపక్ష పార్టీలకి అధికారాన్ని వచ్చినటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్త పరిస్థితులు కూడా కమ్యూనిస్టులకి ఒక మంచి రోజులు ఉన్నటువంటి భావన, పురోగమనంలో ఉన్నటువంటి భావన భారతదేశ కమ్యూనిస్టులకు కూడా అదొక స్ఫూర్తిగా కనపడతా ఉంది. అందుకని ఆ రకంగా భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని, కమ్యూనిస్టులు ఈ దేశ ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులన్నీ కమ్యూనిస్టులకు అనుకూలంగా మారి కమ్యూనిస్టు ఉద్యమం ఒక బలమైనటువంటి ఉద్యమంగా తయారవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కమ్యూనిస్టుల చీలిక కమ్యూనిస్టు ఉద్యమానికి నష్టం జరిగింది. ఏ కారణాలతోటైతే కమ్యూనిస్టు ఉద్యమాన్ని చీలిపోయిందో తిరిగి అందరూ ఆ కారణాల నుంచి రియలైజ్ అయి తిరిగి
భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల వైపే ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి వచ్చిన పరిస్థితి చూసి కనపడతా ఉంది. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులందరూ, మేధావి వర్గం, విద్యావంతులైనటువంటి తటస్థులందరూ కూడా కమ్యూనిస్టులందరూ ఏకమై ఈ దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థల్ని, లౌకిక ప్రజాస్వామిక విలువల్ని, వీటన్నిటిని కాపాడాల్సినటువంటి పరిస్థితులు కమ్యూనిస్టుల పైన ఉంది. అందుకని కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలందరూ అన్ని ఒకే తాటి మీదకి వచ్చి ఐక్యంగా ఉండాలనే దాంట్లో వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు, అభిలాష వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే సిపిఐ పార్టీ వామపక్ష ఐక్యత కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం అలా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రకంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆ రకమైన ఆలోచన చేసి ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే జెండా ద్వారా ఈ దేశ ప్రజలకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులమైనటువంటి ఇదిని తెలియజెప్పడం ద్వారా భారతదేశ ప్రజలు కమ్యూనిస్టులని వెనకాల ర్యాలీ అయ్యి వారిని ఆదరించేటువంటి పరిస్థితి వస్తుందని, అలాంటి పరిస్థితులు త్వరలో వస్తాయని కూడా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.